హాయ్ అందరికీ. ఈరోజు అయితే నేను మార్నింగ్ రొటీన్ వ్లాగ్ చేశానండి. ఈరోజు ఏకాదశి అండి. ఈ ఏకాదశి వచ్చేసి దీన్ని కట్టెకోల ఏకాదశి అంటారు. కొంతమంది అయితే నిర్జల ఏకాదశి అని కూడా అంటారు. మా సైడ్ అయితే కట్టెకోల ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి వచ్చేసి మనకు సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయండి. నెలకి 2 వస్తాయి. దాంట్లో కల్లా ఇది అతి ముఖ్యమైన ఏకాదశి, ఈ జూన్లో వచ్చేది. ఈ ఏకాదశికి ఫాస్టింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా అదృష్టవంతులండి. ఉండాలి కూడా ఫాస్టింగ్. ఒక్క ఏకాదశికైనా ఉంటే అన్ని ఏకాదశులకు ఫాస్టింగ్ ఉన్నట్టే. సో మ్యాక్సిమం ట్రై చేయండి అందరూ. నేనైతే ఎవ్రీ ఇయర్ ఈ ఏకాదశికి ఫాస్టింగ్ ఉంటాను. తొలి ఏకాదశి అని పెద్ద ఏకాదశి అంటారు కదండి, ఆ ఏకాదశికి కూడా ఫాస్టింగ్ ఉంటాను. ఖచ్చితంగా ఉండాలి కూడా ఈ 2 ఏకాదశులకు. శివరాత్రికి అయితే ఎవరైతే ఒక పొద్దు ఉంటారో ఫాస్టింగ్ ఉంటారో వారు ఈ రెండిటికి ఫాస్టింగ్ ఉంటేనే శివరాత్రి ఒక పొద్దుకి మనం పుణ్యం దక్కుతుంది మనకి. అలా అని ఉండలేదని పుణ్యం దక్కదని కాదండి. కాకపోతే నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకుంటున్నా అంతే అండి. అయిపోయాక దేవుని విగ్రహాలు, ఫోటోలు అన్నీ కడిగి శుభ్రం ప్రసాదం అయితే చేశానండి. రవ్వ కేసరి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి రవ్వ వేసి మంచిగా గోలియండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలియండి. తర్వాతకి కొన్ని వాటర్ పోసి ఉడికించేసాక కొంచెం చక్కెర, వాటర్ పోసి ఉడికించాల్సిన అవసరం లేదు, వాటర్ పోస్తే అది మెల్ట్ అయిపోతుంది. తర్వాత షుగర్ వేసుకొని మెల్ట్ చేసుకున్నాక తర్వాత కొన్ని పాలు పోసి ఉడికించేసుకోవాలండి. ఉడికినాక కొంచెం ఇలాచీ పౌడర్, కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి మళ్ళీ కాసేపు ఉడకాల్సిన అవసరం కూడా ఉండదండి. నాకు తెలిసి కొంచెం లైట్గా ఎక్కువ పాలు పోస్తే ఉడుకుతుంది, సరిపోతుందండి, అక్కడికి అయిపోతుంది. ఆ తర్వాత చూడండి, ఈ ఫ్లవర్స్ చేసి అయితే వర్షం పడిన నెక్స్ట్ డే ఎంత బాగుంటాయి తెలుసా అండి. చూడడానికి 2 కళ్ళు చాలు, అంత బాగుంటాయి. అదే మనం ఎండాకాలంలో ఎన్ని వాటర్ పోసిన చెట్లకైతే అది సరే పోవు వాటర్కి. అసలు ఎందుకు అలా ఉంటాయో అర్థం కాదు. నేచర్ కదండి, అట్లానే ఉంటుందేమో. ఎవరి ఫ్రెండ్ వాళ్ళకి అన్నట్టు వర్షానికి భూమికి ఏదో సంబంధం ఉన్నట్టు వర్షం పడినప్పుడే పూలు ఎంత చక్కగా అనిపిస్తాయో, ఫ్రెష్గా కనిపిస్తాయి అన్నీ. నేనైతే కొన్ని పూలు మా ఇంట్లో పూసినవే కోసుకొచ్చాను. ఇలా అయితే దీపం ముట్టించి కలశ పూజ చేసేసుకొని తర్వాత కలశ పూజ మాత్రం రోజు కంపల్సరీ చేసుకోవాలండి. ఖచ్చితంగా అది చేసిన తర్వాతకే దేవునికి పూజ చేయాలి. అలా దీపం ముట్టించుకున్నాక పూలు పెట్టుకొని కలశ పూజ చేసేసుకొని దేవుళ్ళకి వస్త్రం వేసుకున్నాను. ఈ వస్త్రం కూడా కంపల్సరీ వేయాలండి రోజు. నేనైతే ముందుగానే చేసి పెట్టుకుంటానండి. 1 వీక్ 10 డేస్కి సరిపడా వస్త్రం అయితే చేసి పెట్టుకుంటాను ఖాళీగా ఉన్నప్పుడు. ఎందుకంటే రోజు మార్నింగ్ లేసి చేయడం అంటే కుదరదు, టైం సరిపోదండి. సో అలా చేసి పెట్టేసుకుంటాను. మీకు కావాలంటే కూడా వీడియో చేస్తానండి ఎలా చేసుకోవాలనేది. నేను వత్తులు కూడా ముందే చేసి పెట్టుకుంటానండి. అదే రోజు కావాలి అంటే తొందరగా టైం సరిపోదు. మార్నింగ్ లేవడం, టిఫిన్స్ ఇవన్నీ చేయడానికి వీలు పడదు. సో నేను అలా అయితే చేసి పెట్టుకుంటానండి. ఇలా పూజ అయితే కంప్లీట్ అయింది. పూలు పెట్టేసుకున్నాను. తర్వాతకి పసుపు, కుంకుమ, అక్షంతలు ఇవన్నీ దేవుళ్ళ మీద వేసేసుకొని చూడండి, ఇలా పూలు అయితే అన్నీ పెట్టేసుకున్నానండి. ఎంత బాగున్నాయి, 3 కలర్లు. నాకు బాగా అనిపించింది. పొద్దున్న లేసాను కదా, మంచిగా మార్నింగ్ పూజ చేసేసుకుంటే ప్రశాంతంగా ఉంటుందండి. మనం కూడా పని కూడా పీస్ఫుల్గా అయిపోతుంది. ఇలా పసుపు కుంకుమ వేసేసుకున్నాక కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేసి ప్రసాద నైవేద్యాలు అన్నీ చూపించేశాను. అన్నీ మీన్స్ ఒకటే చేశాను అనుకోండి, రవ్వ కేసరి అదే చూపించాను. అండ్ హారతి అయితే ఇలా ఇచ్చేసానండి. ఇది ఫ్రంట్ కెమెరా తీసానండి. మీరు లెఫ్ట్ హ్యాండ్ అని మాత్రం కమెంట్ చేయకండి. నేను రైట్ హ్యాండ్తోనే ఇచ్చాను, లెఫ్ట్ హ్యాండ్తో ఏమి ఇవ్వలేదండి. మళ్ళీ మీరేమో కమెంట్ చేస్తారేమో అని ముందే చెప్తున్నాను. చేసుకున్న తర్వాతకి వచ్చేసి మా వాళ్ళకైతే వంట రెడీ చేశానండి. బెండకాయ ఫ్రై చేశాను. ఇది బెండకాయ ఫ్రై అండి, మా వాళ్ళకి బాగా ఇష్టం. అలానే కాకరకాయ పులుసు చేశానండి. నాకైతే చాలా చాలా ఇష్టం. ఎంతమందికి కాకరకాయ అంటే ఇష్టమో కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఇష్టం ఉన్న వాళ్ళు ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇంకో బ్లాగ్